ఈ రోజు మనము ఇర్రెగ్యులర్ సైకిల్స్ తో ఎవరైతే సఫర్ అవుతున్నారో సింపుల్ టిప్స్ ద్వారా దాన్ని ఎలా సరి చేసుకోవచ్చో డిస్కస్ చేద్దాం. సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ తో ఉన్న వాళ్ళలో మెయిన్ గా ఏమవుతుందంటే 2 months కానీ 3 months కానీ 4 months కూడా అప్పుడప్పుడు సైకిల్స్ రాకుండా ఉంటుంది. సో మీకు ఇంట్లో దొరికే చిన్న సింపుల్ రెమెడీస్ ఉంటుందండి. కలబంద అనేది చాలా ఈజీగా అవైలబిలిటీ ఉంటుంది. సో డైలీ మార్నింగ్ ఎంటీ స్టమక్ లో ఒక 1 spoon ఆఫ్ కలబంద, అదే అలోవెరా పల్ప్ అంటాము. సో అవుటర్ లేయర్ అనేది తీసేసి ఇన్నర్ లేయర్ అట్లీస్ట్ ఒక 1 tablespoon ఆన్ అన్ ఎంటీ స్టమక్ ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే మీ సైకిల్స్ అనేది రెగ్యులర్ గా రావడానికి గల కారణాలు మెయిన్ గా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా మీరు ధనియాలు కూడా ఈజీగా అవైలబిలిటీ ఉంటుందండి. సో డైలీ ఒక 1 spoon ధనియాలు ఒక గ్లాస్ వాటర్ లో నైట్ టైం ఓవర్ నైట్ దాన్ని సోక్ చేస్తూ నెక్స్ట్ డే దాన్ని బాయిల్ చేసి ఆ డికాక్షన్ ని అన్నది డైలీ తీసుకుంటూ ఉంటే కూడా మన యూట్రస్ అన్నది బాగా క్లెన్స్ చేస్తుందండి. సో టాక్సిన్స్ అన్నది తీసేస్తుంది కాబట్టి సైకిల్స్ అన్నది రెగ్యులర్ గా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఇది చేసినా కానివ్వండి, మీకు ఇర్రెగ్యులర్ సైకిల్స్ అలాగే ఉంది అంటే మీరు ఆయుర్వేదిక్ ఫిజిషియన్ ని కన్సల్ట్ అయ్యి ఏదైతే ఇంబ్యాలెన్స్డ్ దోషాస్ ఉన్నాయో దాన్ని బ్యాలెన్స్ స్టేట్ తీసుకొస్తూ న్యాచురల్ రెమెడీస్ ద్వారా, ఓరల్ మెడికేషన్స్ ద్వారా, అలాగే పంచకర్మ చికిత్సల ద్వారా మీరు దాన్ని సరి చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.